కాశీలో చనిపోయిన వారికి మోక్షం కలుగుతుందంట. జీవుడు మానవ శరీరాన్ని వదిలేటప్పుడు గరుడ పురాణం ప్రకారం జీవుడి దగ్గరికి యమదూతలు వచ్చి ప్రాణాన్ని తీసుకొని వెళ్తారు. కానీ కాశీలో సహజ మరణాన్ని పొందే జీవుడి దగ్గరికి, ఇక్కడ సహజ మరణం అంటే అక్కడ నివసించేవారు కానీ అక్కడికి వెళ్ళిన వారు కానీ సహజంగా చనిపోవడం, కావాలని అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం కాదు. అలా సహజంగా మరణాన్ని పొందే వ్యక్తి దగ్గరికి జీవుడు ప్రాణాన్ని తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. ఆ యమదూతలను చూసి జీవుడు అత్యంత భయానికి గురై ప్రాణం వెళ్ళలేక అలా తల్లడిల్లుతూ ఉంటాడు. అప్పుడు చాలా మంది ప్రాణం వెళ్ళిపోవడానికి నోట్లో తులసి నీళ్లు పోస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పార్వతీదేవి వచ్చి తన పవిట కొంగుతో జీవుడికి గాలిని విసురుతుంది. భృంగీశ్వరుడు వచ్చి భయపడకురా, నీకేమీ భయం లేదు అని చెప్పి తన బొటన వేలుతో విభూది రాస్తాడు. గంగమ్మ వచ్చి తన చల్లటి చేతితో జీవుడి ఒళ్ళు నిమురుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు వచ్చి జీవుడి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి ఆ పరమశివుడిలో ఐక్యం చేసుకుంటాడు. అలా కాశీపట్టణంలో మరణించిన వారికి మోక్షం కలుగుతుందని అందరూ చెప్తారు. మీకు కనుక శివయ్య ఇష్టమైతే ఓం నమః శివాయ అని అందరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.